ఇంటర్వ్యూలో చెప్పారు అసలు నాకు అసలు లెన్స్ అంటే ఏంటో తెలియదు. తెలీదు నాకు లెన్సులు తెలీదు. నాకు టెక్నికల్ ఆస్పెక్ట్ నాకు మంచి టెక్నీషియన్ అంటారు కానీ టెక్నాలజీ గురించి నాకన్నా తక్కువ చేసిన ఎవరు లేడు. మరి ఎలా మీకున్న సెన్స్ ఏంటి? కంపోజిషన్ అంతే. నేను ఇలా చూస్తా, ఇది నాది, దిస్ ఇస్ ద లైట్ ఐ వాంట్, నాకు ఇది కావాలి. అనగనగా ఒకరోజు సినిమాకి నేను గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్, అప్పుడు ఓకే రసూల్ని పిలిచి చేయమంటే రసూల్కి ఏదో నాగార్జున సినిమా ఏదో అప్పుడు ఆ డేట్స్ క్లాష్ అవుతున్నాయి. అప్పుడు సరే ఆ తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్, కంటిన్యూస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ పనిచేసి ఉన్నాడు దగ్గర. ఆడ వచ్చి నన్ను కలవడానికి, నువ్వు చేస్తావా కెమెరా అన్న అంటే నేనేంటి సార్ మీకంత కెమెరా ఉంది, ఫోకస్ పెడితే వస్తుంది, లైట్ బాగుందా లేదా కంటితో చూస్తే తెలుస్తుంది, అంతగా ఏంటి కెమెరా అన్న అంటే ట్రై చేస్తాను సార్ అన్నాడు. ఆయన పెట్టి తీసింది సినిమా అనగనగా ఒకరోజు. స్టిల్ ఫోటోగ్రాఫర్ మొత్తం ఆయన పెట్టి తీసేస్తే వంశీలందరికీ టెన్షన్. సార్ ఒకసారి రెస్ట్ చూద్దామని. రెస్ట్ ఏంటి, మనం తీసేది కదా వచ్చింది అక్కడ. ఒకటి. రెండోది ఫోకస్ పుల్ పెడుతున్నాడు. హ్యారీ కెమెరాకి ఒక ఫోకస్ పుల్ ఉంటాడు, ఆడ టేప్ ఏదో పెట్టి కొలిసి ఆడ ఫోకస్ పెడతాడు, కంటితో చూసేది వస్తుంది అక్కడ. మళ్ళీ నువ్వు ఈ ల్యాబ్లో ఏంటి చూసి తెలియ అయిపోయింది సినిమా. అంటే ఏముంది ఫోటోగ్రఫీ అని చెప్పారు. ఫోటోగ్రఫీ బాగుందా, ఊర్మిళ అందంగా ఉందా, అది కూడా తెలియదు డిఫరెన్స్. ఫోటోగ్రఫీ అనేది ఒక సమ్ టోటల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు లొకేషను, అమ్మాయి ఎలా ఉంది లేకపోతే అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ మేకప్, కాస్ట్యూము, ఆర్ట్ డైరెక్షన్, ఇలాంటి రకరకాల ఇమేజెస్ అన్నీ కలిపి రికార్డ్ అవుతాయి కెమెరాలో. మీకు ఇమేజ్ నచ్చినప్పుడు ఫోటోగ్రఫీ కెమెరామెన్ ఏం చేస్తున్నా ఎట్ట తెలుస్తుంది ఎవరికైనా అసలు? సో బేసిక్ డిఓపి అనేది ఒక బిగ్ మిత్. అది ఇప్పుడు డైరెక్ట్గా సినిమాటోగ్రఫీ అంతకన్నా పెద్ద లై అనేది లేదు అసలు ఇండస్ట్రీలో. సో లైటింగ్ సెన్స్ అంటే ఏముండదు, మీ కళ్ళే సెన్స్ అని, మీకు చూడటానికి బాగుందా లేదా అనేది సెన్స్, ఇంకే అంతగానే ఉంది. అంటే మన కెమెరా లేదు కనబడ్డదు అదేంటి అంతే. అప్పుడు అట్లీస్ట్ ఫిలింలో చేసినప్పుడు అది తెలియదుగా, తెలీదు, ఎలా తెలుసు? అది చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినిమా గోపాల్ రెడ్డి అంతకుముందు అన్ని సినిమాలు తీశారు ఆయన. శివ ఫోటోగ్రఫీ ఎందుకు డిఫరెంట్గా ఉందంటే నేను చూసే విధంగా తీసారు, అంతగానే లేదు అక్కడ. నాకు తెలుసు ఆ కెమెరా నేను ఎప్పుడు షూటింగ్ సెట్లోకి రాకుండా గోపాల్ రెడ్డి స్టైల్ అంతా ఎలా మారుస్తాను నేను, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి. నాకు నాగార్జున ఫేస్ మీద ఒక షాడో కావాలి, ఇలా వచ్చినప్పుడు ఒక లైట్ పడాలి, ఇలాంటివి నేను చెప్తున్నా. ఏది కామన్ సెన్స్తో, అంతేగాని బ్యాక్ లైట్ బెటరా, ఫ్రంట్ లైట్ బెటరా, లేకపోతే ఎక్కడ ఫిల్లర్ ఇవ్వాలి, ఏం గ్రేడ్ ఫిల్టర్ వేయాలని నేను చెప్పలా. నాకంటే ఏం కనిపించిందో అదే వచ్చింది సినిమాలో. ఓకే, అంత సీనియర్ కెమెరామెన్తో మీరు వర్క్ చేసిన ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ డైరెక్టర్ అప్పుడు ఏమన్నా మరి ఆయన థాట్స్కి మీకు క్లాషెస్ వచ్చాయా? ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పగలిగాను. నేను ఇప్పుడు అంత గోపాల్ రెడ్డి గారు కూడా ఆ టైంలో చెప్పారు, ఇంత క్లారిటీగా నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ నాకు చెప్పలేదు ఏం చేయాలి షార్ట్లో అని. ఎందుకంటే నేను ఆల్రెడీ నా మైండ్లో చూశాను ఇలా ఉండాలి షార్ట్ అని. ఓకే. అండ్ శివ పాటలో తేజ గారి పాట చాలా ఉందని నాకు నిజమేనా? పార్ట్ మీన్స్ అదే కొంచెం ఒకసారి మీటింగ్లో తేజను నా తర్వాత శివాకి ఎవరికైనా పేరు రావాలంటే తేజాకి కూడా చెప్పారంట, నిజమేనా? ఇప్పుడు పార్ట్ అంటే తేజ నేను చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. శివ మేకింగ్ ముందు ఇద్దరం చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. ఆ డిస్కషన్స్లోని వాటిలో నేను ఇది అంటే ఒక సీన్ చెప్పడంలో కానీ ఇలాంటి వాటిలో నాకు తెలిసిన అందరిలోకి తేజకి ఎక్కువ ఉండేది నాలెడ్జ్. కొంచెం అంటే ఈజ్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్, కాకపోతే కొంచెం ఒక ఇంగ్లీష్ సినిమాలు కొంచెం ఎక్కువ చూడటం కానీ వీడియో విసిఆర్లో అట్లా మీ ఇద్దరం కలిసి చూసి ఆ షాట్ ఎట్లా తీసుకుంటారు, ఈ డిస్కషన్స్ ఎక్కువ నాకు తేజకి ఎక్కువ జరిగాయి. యూనో, అండ్ ఒక డెడికేషన్ తోటి ఇప్పుడు శివ డిజైన్స్ అన్ని తన ఐడియాస్, ఏది మన పోస్టర్ డిజైన్స్ తను ఒక యాడ్ ఫిల్మ్ బుక్స్ తీసుకొచ్చి నాకు చూపించి, ఈ షాడోలు సిల్వెట్స్ లాంటివి పెడితే బాగుంటుంది ఆర్టిస్టులు అంటే ఆ టైంలో ఉట్టి యాక్టర్స్ ఫేస్ పెట్టారు, కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు. అప్పుడు తనకు యాడ్ బుక్స్లో డిజైన్స్ చూపించి అది నేను ఇంప్రెస్ అయ్యి నేను ఇన్సిస్ట్ చేశాను, నేను నాగార్జున చూపించి ఇలా చేద్దాం డిజైన్స్ అని. సో క్రియేటివ్గా నాకు చాలా హీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. చైన్ థాట్ కూడా తనది అంట, నిజమేనా? మీద తనది చైన్ థాట్ అంటే ఏంటి? క్లోజ్ షాట్ శివ అనేది టైటిలే దీని మీద వస్తుందిగా పోస్టర్, అది
అది ఆ చైన్ ఆ సీన్ తనదా మీద సీన్ నాది, అదే కాలేజ్లో వాడేది అది మీద. కానీ అప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఏదన్నా తను చెప్పి ఉంటాడా ఇవ్వండి, ఎందుకంటే మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ నాది తనది అనేది నాకు అంత క్లారిటీగా గుర్తులేదు. బట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు డిస్కస్. అందులో తను చెప్పింది ఏంటి, నేను చెప్పింది పోస్టర్ ఉన్నది శివ చైన్ ఉంటేనే శివ పేరు వేయకుండా చైన్ వేసారు. అదే అదే చెప్పాను కదా ఇప్పుడు, అదే చెప్తున్నా. శివ పోస్టర్లో చైన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది అది తేజ ఐడియా, అది చెప్పాను కదా. అండ్ నాగార్జున గారు మేనల్లుడు సుమంత్ ఇంట్రడ్యూస్ చేసి నా ప్రేమ కథ సినిమా కేవలం మీ మీద ఆశలు పెట్టుకొని మీరైతే అతని మార్కెట్లకు బాగా తీసుకుపోగలరని ఇచ్చారు. కానీ మీరు దాని మీద పెట్టాల్సినంత ఫోకస్ చేయలేదన్నది ఒక చిన్న టాక్. అది ఎంతవరకు? అది ఇప్పుడు ఎవరైనా కూడా కావాలని ఎందుకు చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా ఏ డైరెక్టర్ అయినా కావాలని ఎవరైనా చెడగొడతారా? మీరు ఎలాంటి సినిమా అయినా మీకు కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఆడియన్స్ చూసేది 2 గంటలు. 6 నెలలు ఎవరైనా టైం వేస్ట్ చేస్తారో కావాలని? ఒక పాయింట్. ప్రేమ కథ ఇమ్మీడియట్లీ సత్య తర్వాత, సత్య సినిమా రిలీజ్ అయిన 2-3 నెలలు స్టార్ట్ అయింది సినిమా, సంథింగ్ లైక్ దట్ యూనో. అప్పుడు నాగార్జున ఇది బ్రోచ్ చేసినప్పుడు నాకు లవ్ స్టోరీ అనేది నా నుంచి ఒక ఊర్లో ఒక మామూలు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా అని నాగార్జునకి చెప్పాను. కథ మాత్రం నువ్వు ఓకే చేయాలి నాకు, ఎందుకంటే నా సెన్సిబిలిటీ కాదు అలాంటి సినిమా. నేను ఎంతసేపు రాత్రి శివ ఒక అడ్వెంచర్, ఒక యాక్షన్, ఎంటర్టైనర్ అట్లా అనుకుంటాను, కానీ ఒక మామూలు లవ్ స్టోరీ అనేది నేను అసలు ఆలోచన ఇప్పుడు యూనో అది. సో ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ అండ్ ఆల్ దట్. అది చేసాం. అది అప్పుడు నేను ఒక స్టోరీలో ఫెయిల్ అయిందా, నా డైరెక్షన్లో కుడ్ డూ ఇట్ అనేది. కానీ నేను కేర్లెస్గా చేయటం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అన్ని సినిమాల్లాగే దీనికి మనసు. ఓకే. కానీ ఇంతకుముందు నాకు చెప్పారు వినోద్ బాలా మీకు గుర్తులేరు, ఇంద్రకంటి మోహన కృష్ణ మీకు గుర్తులేరు, బట్ తేజ రిలేషన్ మీకు ఎలా గుర్తుండిపోయింది? ఎక్కువ జర్నీ చాలా ఎక్కువ నాది తేజది. అన్ని తొందరగా మర్చిపోతాను. తేజ నేను చాలా క్లోజ్, అదే చెప్తున్నాను కదా. తేజ నేను ఆల్మోస్ట్ నాకు ఇయర్స్ గుర్తులేదు, నాకు తెలిసి ఒక 4-5 years వీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ క్లోజ్. ఇంకోటి ఏంటి, మీకు ఇంపాక్ట్ తేజకి నాకు జరిగిన డిస్కషన్స్ కానీ ఒక పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో అనేది ఒక ఇన్సిడెంట్లు అనేది ఎక్కువ ఉంటాయి, కానీ వేరే వాళ్ళతో నాకు ఉండదు. మీకు మెమరీ ఎప్పుడు కూడా మీకు జరిగిన ఇంపాక్ట్ బట్టి ఉంటుంది మెమరీ. అండ్ సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి. నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో అదేంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను.